హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు జీడి ఉద్యోగాలకు మరియు ఆర్ఆర్బి విడుదల చేసేటువంటి ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ కావచ్చు, ఎన్టీపీసీ, జీడి అన్ని ఉద్యోగాలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినవి మరియు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో మనము టాప్ 50 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. సో వెంటనే చిన్న లైక్ చేసి, మొదటిసారి సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పీడిఎఫ్ లింక్ కూడా ఉచితంగా ఇస్తాను, చివరిలో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో దేన్ని ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా భావించలేము? ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా చెప్పలేమండి. ఏంటది? ఆన్సర్ ఆప్షన్ డి, గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ అనేది గ్రామీణ అభివృద్ధి పథకం కాదండి అది. ఓకేనా? సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది. ఓకే, కరువు ప్రాంతాల అభివృద్ధి పథకము, ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకము, అటవీ ప్రాంతాల అభివృద్ధి పథకం, ఇవన్నీ కూడా మరి ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేదలకు చేరడం లేదని, తద్వారా ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని 2001 ఆగస్టు 15న ఎవరు అభిప్రాయపడ్డారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అటల్ బిహారీ వాజ్పేయి. ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత మాజీ ప్రధానమంత్రి అండి మనకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో కౌలు చట్టాలు, మిగులు భూమి పంపిణీ, కమతాల సమీకరణ మొదలైన వాటితో భూ సంస్కరణలపై, వ్యవసాయదారులపై జాతీయ విధానము శ్రద్ధ వహించాలని ఎన్నో ప్రణాళిక ముసాయిదా పేర్కొంది. ఎందులో పేర్కొన్నారండి? వ్యవసాయంలో కౌలు చట్టాలు, మిగులు భూమి పంపిణీ, కమతాల సమీకరణ వాటిపైన, భూ సంస్కరణలపైన మరి జాతీయ విధానం ఏర్పాటు చేయాలని పేర్కొన్న ప్రణాళిక ముసాయిదా. ఎన్నవదండి? ఆప్షన్ సి, 11వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని హైలైట్ చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇందిరా ఆవాస్ యోజన భారత్లో ఏ ఏడాది నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? ఇందిరా ఆవాస్ యోజన ద్వారా భారతదేశంలో ఏ ఏడాది నాటికి అందరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఒక లక్ష్యంగా చెప్పడం అయితే జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2020 నాటికే లక్ష్యంగా చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధియే లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సామాజిక అభివృద్ధి పథకము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, సామాజిక అభివృద్ధి పథకము. గాయస్, ముందుగా చిన్న అప్డేట్ అయితే చూద్దామండి. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వినాయక చవితి సందర్భంగా మరి అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఉద్యోగము సిద్ధించాలని అయితే కోరుకుంటున్నానండి. మరి అందులో భాగంగా నా వంతుగా మరి మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్కి అన్ని కోర్సుల పైన మరి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని ఉద్యోగాలకు గాను ఎస్ఎస్సి ఉద్యోగాల కోంబో ప్యాక్ అండి, జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాము. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు సేమ్ సిలబస్ అన్నిటికీ ఉంటుంది. ఒక్క కోర్స్ తీసుకుంటే ఇందులోనే పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ఆర్ఆర్బి విషయానికి వచ్చినట్లయితే ఎన్టీపీసీ, ఓకేనా, మరియు గ్రూప్ డి, ఆర్పిఎఫ్ జస్ట్ 399 రూపీస్కి అందజేస్తున్నామండి. కోర్స్ 399, 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నాము. సో ఉంది, తీసుకోండి. లేదా మాకు ప్రాక్టీస్ పర్పస్ ఎంటీఎస్కి చివరి టైంలో అంటే లాస్ట్ మినిట్స్లో ప్రాక్టీస్ చేయాలనుకున్న వారికి మరి 99 రూపీస్తో టెస్ట్ సిరీస్ అందజేస్తున్నామని 50,000 ప్రశ్నలతో 1997 నుంచి 2023 వరకు జరిగినటువంటి అన్ని ప్రశ్నలన్నీ కూడా అందులోనే కవర్ కావడం జరిగిందండి. సో అవన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది, జస్ట్ 99 రూపీస్. ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి అక్కడ మీరు రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేస్ చేయండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి ఇది, వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.
సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధియే లక్ష్యంగా ప్రారంభించిన పథకము ఏంటండి? మరి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, సామాజిక అభివృద్ధి పథకం అండి. ఏంటది? సామాజిక అభివృద్ధి పథకము. నెక్స్ట్ వన్, ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు? ఉపాధి హామీ పథకము ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1972-73 టైంలో ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ప్రారంభించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఏది? భూగర్భ జలాల అభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా. ఆన్సర్ ఆప్షన్ సి అండి. కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం. ఏంటది? కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం. నెక్స్ట్ వన్, క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ను ఎప్పుడు ప్రారంభించారు? క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ప్రారంభించారండి? ఆప్షన్ డి 1973. మనకు ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎకానమీ నుంచి బేసిక్ క్వశ్చన్స్ 1 or 2 అయితే కంపల్సరిగా వస్తాయండి. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, మరీ డెప్త్కి వెళ్ళరు. ఓకేనా, గమనించాలి. ఈ విధంగానే ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్, సాంకేతిక విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభమైన పథకం పేరేంటి? సాంకేతిక విత్తపర సహాయ లక్ష్యంగా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఉపాంత రైతులు వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది ఎవరు? 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ఎవరు ప్రకటించడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇందిరాగాంధీ గారండి. ఓకేనా, ఇందిరాగాంధీ గారు మరి 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఇందిరాగాంధీ గారు ప్రకటించారు. నెక్స్ట్, ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు అండి? ఏ సంవత్సరంలో? ఆప్షన్ డి 1977లో ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్, చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 4వ ప్రణాళికలో ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభమైన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పనికి ఆహార పథకము. నెక్స్ట్ వన్, స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణ ఎప్పుడు ప్రారంభించారు? స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణ ఇవ్వడం ఎప్పుడు ప్రారంభించారండి? ఆప్షన్ ఏ అండి. 1979వ సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకము. ఆన్సర్ ఆప్షన్ సి అండి. సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం. ఏంటది? సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమము. నెక్స్ట్ వన్, గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం ఏది? గ్రామీణ పేదలే లక్ష్యంగా. ఆన్సర్ ఆప్షన్ బి అండి. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం 1980లో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి ప్రారంభించిన కార్యక్రమం ఏంటి? పనికి ఆహార పథకాన్ని అందులో విలీనం చేస్తారండి. దాన్ని విలీనం చేసి ప్రారంభించిన పథకం ఏంటండి? ఆప్షన్ సి, జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. పనికి ఆహార పథకాన్ని దీంట్లో కలిపివేయడము జరుగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1983. నెక్స్ట్, గ్రామీణాభివృద్ధికి విత్త సహాయాన్ని అందించడం లక్ష్యంగా 1985లో ఏర్పాటు చేసినటువంటిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లక్ష్యంగా 1982-83లో ప్రారంభమైన పథకం ఏంటి? ఓకేనా, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లక్ష్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ డ్వాక్రా పథకము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, డ్వాక్రా పథకము. నెక్స్ట్, సబ్సిడీలు, బ్యాంకు విత్తము,
కల్పన లక్ష్యంగా 1986లో ప్రారంభమైన పథకము. ఆన్సర్ ఆప్షన్ బి పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం. పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేన్ని వేతన ఉపాధి కార్యక్రమంగా భావించవచ్చు? క్రింది వాటిలో దేన్ని వేతన ఉపాధి కార్యక్రమంగా భావించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ జవహర్ రోజ్గార్ యోజన. జవహర్ రోజ్గార్ యోజన. నెక్స్ట్, ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరిక నిర్మూలన పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు? ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఎప్పుడు ప్రకటించారండి? ఆప్షన్ బి 1995 సంవత్సరంలో ప్రకటించారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం ఏంటి? క్రింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, నెహ్రూ రోజ్గార్ యోజన. ఓకే, నెహ్రూ రోజ్గార్ యోజన. నెక్స్ట్ వన్, స్పెషల్ గ్రూప్ ఆన్ టార్గెటింగ్ 10 మిలియన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ 2002 కమిటీ అధ్యక్షులు ఎవరు? 2002లో వేశారండి. మరి 10 మిలియన్, ఓకే, 10 మిలియన్ ఎంప్లాయీస్ కల్పించడమే ముఖ్య లక్ష్యంగా. ఆప్షన్ ఏ ఎస్పి గుప్తా గారు. ఓకే, నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా 1993లో ప్రారంభించిన పథకం పేరేంటి? ఆప్షన్ సి అండి ఉపాధి హామీ పథకము. ఉపాధి హామీ పథకము. నెక్స్ట్, పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకము. పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మహిళా సమృద్ధి యోజన. ఓకే, మహిళా సమృద్ధి యోజన. నెక్స్ట్ వన్, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి 1997లో ప్రారంభించడము జరిగింది. ఎప్పుడండి? 1997. నెక్స్ట్ వన్, పేదల ఆహార భద్రత లక్ష్యంగా 2000 సంవత్సరంలో ప్రారంభించిన పథకం ఏది? పేదల ఆహార భద్రతయే లక్ష్యంగా 2000 సంవత్సరంలో ప్రకటించిన లేదా ప్రారంభించిన పథకం. ఆప్షన్ సి అండి అంత్యోదయ అన్న యోజన. నెక్స్ట్ వన్, రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన లక్ష్యం ఏంటి? 1998లో ప్రారంభించారండి. దీని యొక్క లక్ష్యం ఆప్షన్ బి అండి మహిళలకు బీమా రక్షణ. నెక్స్ట్ వన్, పెన్షన్ పొందని వృద్ధులకు 10 కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం. పెన్షన్ పొందని వృద్ధులకు 10 కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం. ఆప్షన్ డి అండి అన్నపూర్ణ యోజన. ఏంటది? అన్నపూర్ణ యోజన. నెక్స్ట్ వన్, ఇల్లు త్రాగునీరు పరిశుభ్రత లక్ష్యంగా 1999లో ప్రారంభించిన పథకం. ఇల్లు త్రాగునీరు పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా ఏ పథకాన్ని ప్రారంభించారండి? ఆప్షన్ బి స్వర్ణ జయంతి ఆవాస్ యోజన. నెక్స్ట్ వన్, జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన ఎప్పుడు ప్రారంభించారు? జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1999లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన లక్ష్యం ఏంటి? సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన లక్ష్యం ఆప్షన్ బి అండి ఉపాధి మరియు ఆహార భద్రత. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, పేద జిల్లాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా 2001లో ప్రారంభించిన పథకం ఏంటి? పేద జిల్లాలలో ఉపాధి కల్పన లక్ష్యంగా 2001లో ఏ పథకాన్ని ప్రారంభించారంటే ఆప్షన్ 1 జయప్రకాష్ నారాయణన్ రోజ్గార్ గ్యారంటీ యోజన. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పథకం ఏంటి? అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా అండి 2004లో ఏంటి ఆ పథకము? ఆప్షన్ ఏ జాతీయ పనికి ఆహార పథకం అండి. ఓకేనా, జాతీయ పనికి ఆహార పథకము. నెక్స్ట్ వన్, సోషల్ సెక్యూరిటీ
పైలట్ స్కీమ్ 2004 యొక్క లక్ష్యం ఏంటి? సోషల్ సెక్యూరిటీ పైలట్ స్కీమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఓకేనా. అసంఘటిత రంగంలో శ్రామికులకు బీమా, పెన్షన్, వైద్య సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యము. నెక్స్ట్ వన్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించారు? నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఆప్షన్ డి 1995. నెక్స్ట్ వన్, పక్కా రోడ్ల ద్వారా గ్రామాలను కలపడానికి ఉద్దేశించిన పథకము. ఆప్షన్ ఏ అండి, ప్రధానమంత్రి సడక్ యోజన. ఏంటది? ప్రధానమంత్రి సడక్ యోజన. నెక్స్ట్ వన్, భూమి లేని వ్యవసాయ కార్మికులకు బీమా లక్ష్యంగా 2001లో ప్రారంభమైన పథకము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేటీఆర్ మజ్దూర్ బీమా యోజన. ఏంటది? కేటీఆర్ మజ్దూర్ బీమా యోజన. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల ప్రజలకు గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. నెక్స్ట్ వన్, గృహిణుల సంరక్షణకు ఉద్దేశించిన పథకం ఏది? గృహిణుల సంరక్షణకు ఉద్దేశించిన పథకము. ఆప్షన్ సి వందే మాతరం. నెక్స్ట్ వన్, తల్లుల సంరక్షణ లక్ష్యంగా 2005లో ప్రారంభించిన పథకం ఏంటి? తల్లుల సంరక్షణ లక్ష్యంగా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జనని సురక్ష యోజన. నెక్స్ట్ వన్, ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని అందించే ఆశ్రయ బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది? ఆశ్రయ బీమా యోజన. ఆప్షన్ సి అండి 2001. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఉజ్వల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఉజ్వల. ఆప్షన్ సి 2007 డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పనను పురా పేరుతో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? పురా. ఆప్షన్ బి అండి 2003. నెక్స్ట్ వన్, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన జాతీయ పనికి ఆహార పథకం కార్యక్రమం దేనిలో విలీనమైంది? ఆప్షన్ ఏ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్, 2007 అక్టోబర్ 2న ప్రారంభమైన పథకం ఏంటి? 2007 అక్టోబర్ 2న. ఆప్షన్ బి అండి, ఆమ్ ఆద్మీ బీమా యోజన. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఫర్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి రెండింటికి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన యాప్లో కోర్సు కూడా ఆఫర్ ఉందండి ప్రజెంట్, వెంటనే తీసుకోండి. ఓకేనా. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న వారికి, షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న వారికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.